శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించిన పరమ తండ్రికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అనే ఈ ఒక్క వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మొత్తం సువార్త సారాంశం అంతా కూడా ఈ ఒక్క వచనంలోనే దాగి ఉంది. అంత గొప్ప వాక్యం ఇది. ఈ ఒక్క వాక్యంలో దేవుని ప్రేమ, రక్షణ ప్రణాళిక, మానవావతారిగా ఆయన యొక్క సర్వ పరిపూర్ణత, కృప, సత్యం, దేవుని మహిమ అన్నిటినీ వివరించే వాక్యం ఇది. ఈ వచనాన్ని ఎంత లోతుగా ధ్యానిస్తే అంత ఎక్కువ ఆత్మీయ సత్యాలు మనకు కనబడతాయి. మనిషి పట్ల ఆయనకున్న అపారమైన జాలి, కనికరం, ప్రేమ అన్నిటినీ తెలియచేసే వాక్యం ఇది. అదృశ్య లోకంలో, నిత్యత్వంలో, మహామహిమలో ఉండవలసిన వాడు శరీరధారి అయి మన మధ్యలో నివసించటానికి వచ్చాడు అన్న సంగతి మనము చాలా సార్లు దాన్ని జీర్ణించుకోలేము. ఇది చాలా అద్భుతమైన విషయం. నమ్మిన వారికి ఈ సత్యం ఒక గొప్ప వరాన్ని ఇస్తుంది. నమ్మనులని వారికి వారి శిక్షను వారి మీదే ఉంచుతుంది. సర్వశక్తిమంతుడు సాధారణ కుటుంబంలో జన్మించి తను తాను రిక్తునిగా చేసుకోవటానికి ఇష్టపడ్డాడు. మన మధ్య నివసించెను అనే మాట గ్రీకు భాషలో గుడారము వేసెను అనే అర్థం వస్తుంది. టాబర్నకిల్డ్ అనే అర్థం ఇస్తుంది. ఇది పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారాన్ని గుర్తు చేస్తుంది. అంటే అరణ్యంలో ఇశ్రాయేలీల మధ్య ఆలయంలో ఉండిన దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తై మన మధ్యకు వచ్చాడు. బైబిల్ మొత్తం ఉన్న గొప్ప థీమ్ ఇదే. యోహాను యేసుప్రభువారిని గురించి ఆయన శరీరధారి అయి అని రాసి ఎలాంటి శరీరధారి అయి ఉన్నాడో చెప్తున్నాడు. కృపా సత్య సంపూర్ణుడుగా అని వివరిస్తున్నాడు. ఇక్కడ కృపా సత్యము రెండు వేరు వేరు విషయాలు. యాక్చువల్లీ సత్యం ఎప్పుడు ఏం చెప్తుందంటే ఒక మనిషి తప్పు చేశాడా అయితే శిక్షింపబడాలి అని. కృప ఏమంటుందంటే క్షమిద్దాము అని. కానీ ఇవి రెండు కూడా సంపూర్ణంగా చేసిన యేసుక్రీస్తు ప్రభువారి గురించి వివరిస్తున్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి అని మనం చదువుతాం. మొదటి వచనంలో చదువుతాం కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి వచనంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని. అయితే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అని ఈ రోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఏ వాక్యం ఇది? ఆదియందున్న వాక్యమే ఈ రోజు శరీరధారిగా మన మధ్య నివసిస్తున్నాడని యోహాను స్పష్టంగా రాస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కృపా సత్య సంపూర్ణుడుగా ఎలా అయ్యారు అని అంటే ఆయన మనం పొందవలసిన శిక్షనంతా తన మీద అమలుపరుచుకుని మనకు క్షమాపణిచ్చి మనలని మనము మన సొంత నీతితో ఎప్పటికీ పొందుకోలేని నిత్య జీవానికి వారసులుగా చేశారు. అందుకే దేవుని గురించి మాట్లాడేటప్పుడు సత్యం అంటుంది ఆయన పాపాన్ని సహించలేడు అని. కృప అంటుంది ఆయన సహించలేడు, అందుకే క్షమించి మన దగ్గర నుండి ఆ పాపాన్ని ఆయన తీసివేస్తాడు. మనము తప్పు చేయకుండా ఉండే శక్తిని ఆయన కృప ద్వారానే మనం పొందుకుంటాం. అందుకే వ్రాయబడింది, ఎక్కడ పాపము విస్తరించబడిందో అక్కడ కృప అపరిమితముగా విస్తరించబడింది అని. ఎందుకంటే పాపి తన పాపం నుంచి విడుదల పొందుకోవటానికి కావలసినంత కృప దేవుడే ప్రతి మనిషికి అనుగ్రహిస్తా ఉన్నారు. కీర్తన 85వ అధ్యాయం 10వ వచనం చదివితే, కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానంలో ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి అని రాయబడింది. సిలువలో యేసుప్రభు వారు మన శిక్షను భరించారు, ఆ విధంగా సత్యం నెరవేర్చారు, ఇంకా మనకు క్షమాపణిచ్చారు, ఆ విధంగా కృపను వెల్లడిపరిచారు. అందుకే కృపా సత్యములు కలుసుకున్నవి అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఇది జరిగింది. దేవుని మహిమ ఎప్పుడు మనుషులో కనిపించాలన్నదే దేవుని ఆశ. పాత నిబంధనలో అయితే దేవుని మహిమ మేఘంలోను, అగ్నిలోను, ఆలయంలోను కనిపించేది. కానీ ఇప్పుడు ఆ మహిమ ఒక వ్యక్తిలో కనిపిస్తుంది, యేసుక్రీస్తులో. అందుకే ఆయన స్వరూపంలోకి మనం మార్చబడేటప్పటికి, ఆయన పోలికలోకి మనం మార్చబడేటప్పటికి ఆ మహిమ మనలో కూడా కనిపిస్తుంది. దేవుని యొక్క మహిమ మనలో కనిపిస్తూ ఉంటుంది క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడినప్పుడు. అందుకే యోహాన్ అంటున్నాడు, మనం ఆయన మహిమను కనుగొంటిమి అని. ఇంకా ఈ వచనంలో మనం గమనించినట్లయితే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడని రాయబడింది. అంటే తండ్రి స్వభావాన్ని సంపూర్ణంగా
తెలియచేసిన వాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతాం. అంటే యేసుప్రభుని చూస్తే తండ్రి ఎవరో తెలుస్తుంది. ఏ వాక్ అయితే ఆనాడు ఆదామును సృష్టించటానికి తలపెట్టిందో అదే వాక్కు శరీరధారి అయి నేడు మనల్ని మరలా నూతన సృష్టిగా చేయడానికి మన మధ్యకొచ్చి శరీరధారిగా నివసించి ఆయన మహిమను మనం కనుగొనగలిగేంతగా మన మధ్య ఆ వాక్కు నివసించింది. దేవుడు మనిషిగా రావడం ద్వారా మనిషి ఎంత విలువైన వాడో ఆయన చూపించాడు. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించును అనే మాటలో దేవుని ప్రేమ మాత్రమే కాదు, మన రక్షణ కొరకు ఆయన ప్రతిష్ఠించిన అద్భుతమైన మార్గం కూడా కనబడుతుంది. దేవుడు మనిషిని దూరం నుండే రక్షించలేదు, మన స్థితిలోకే దిగి వచ్చారు. శరీరధారిగా రావడం ద్వారా యేసుక్రీస్తు నిజమైన మనిషిగా జీవించారు. ఆయన ఆకలిని, దాహాన్ని, అలసటను అనుభవించారు, తిరస్కారాన్ని అనుభవించారు, కన్నీళ్లు కార్చారు, బాధను భరించారు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం, మన బలహీనతల యందు సహానుభవం లేనివాడు కాడు అని వ్రాయబడింది. అంటే మనం ఏం అనుభవిస్తున్నామో ఆయనకు పూర్తిగా తెలుసు, ఎందుకంటే ఆయన కూడా వాటి గుండా నడిచారు కాబట్టి. శరీరధారిగా రావడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే కేవలం మనిషిలా కనిపించడానికి మాత్రమే కాదు, నిజంగా మనిషిలాగా జీవించి అయినప్పటికీ పాపం లేకుండా ఉండినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని. అంటే ఒక మనిషి భయభక్తులతో ఎలా ఉండాలి అనేది పూర్తిగా ఆయన ఆ రీతిగానే ఉన్నారు. మనిషి యొక్క బాధను, ఆ లోతును ఆయన పూర్తిగా అనుభవించిన వాడు. పుట్టుక నుండి మరణం వరకు మనిషి అనుభవించే ప్రతి దశ గుండా ఆయన వెళ్లారు. శిశువుగా పుట్టారు, కుటుంబంలో పెరిగారు, సేవ చేశారు, అపహాస్యం అనుభవించారు, కష్టపడ్డారు, ఒంటరితనాన్ని చూశారు, స్నేహితుల చేత విడిచిపెట్టబడ్డారు, చివరికి చాలా హింసాత్మకమైన మరణాన్ని కూడా అనుభవించారు. అయితే ఈ సమస్తంలో కూడా ఆయన పాపం లేనివాడుగా నిలిచాడు. అందుకే ఆయన మనకు పరిపూర్ణ రక్షకుడయ్యాడు. ఆయన శరీరధారిగా రావడం ద్వారా దేవునికి మనిషి యొక్క జీవితం ఎంత విలువైనదో చూపించారు. దేవుడు మన బాధను దూరం నుండి చూడలేదు, దానిలోనికి ప్రవేశించారు. మనం ఏడ్చిన చోట ఆయన కూడా ఏడ్చారు, మనం కష్టపడే చోట ఆయన కూడా కష్టపడ్డారు, మనం ఎదుర్కొనే శోధనలు ఆయన కూడా ఎదుర్కొన్నారు. అందుకే ఆయన మనలను అర్థం చేసుకోగలడు, ఆదరించగలడు, సహాయం చేయగలడు, కనికరం చూపించగలడు. శరీరధారిగా రావడంలో ఉన్న గొప్ప ప్రత్యేకత ఇంకా ఏంటంటే దేవుడు మన మధ్యకు వచ్చి నువ్వు దేని గుండా వెళ్తున్నావో అది నాకు తెలుసు అని తన జీవించిన జీవితం ద్వారా ఆయన చెప్పారు. అందుకే ఆయన మనకు చాలిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నిత్య మహిమలో ఉండవలసిన దేవుడు శరీరధారి అయి మన మధ్యకు రావడం మనిషి పట్ల ఆయనకున్న ప్రేమకు అత్యున్నత సాక్ష్యం. మన పాప భారాన్ని తనపై వేసుకుని మన కన్నీళ్లలోకి దిగివచ్చి మన బలహీనతలన్నింటినీ అనుభవించి చివరకు సిలువలో కృపాసత్యములను కలిపిన రక్షకుడు యేసుక్రీస్తే. ఆయనను చూస్తే తండ్రి హృదయం కనిపిస్తుంది, ఆయన సిలువను చూస్తే దేవుని ప్రేమ యొక్క లోతు అర్థమవుతుంది. కాబట్టి ఆ వాక్యము మన మధ్య నివసించినట్లే ఇప్పుడు మన హృదయాలలో నివసించున్నట్లు మనలను ఆయనకు సమర్పించుకుంటే దేవుని ఉద్దేశం మన జీవితాల్లో నెరవేరినట్లే. ప్రార్థించుకుందామా? కృపాసత్య సంపూర్ణిగా మా మధ్య నివసించిన మా పరమ తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ యొక్క గుణగణాలు నాయనా, నీ ప్రణాళిక, నీ ఉద్దేశం, మానవుని పట్ల నీకున్న ప్రతి విధమైన ప్రణాళిక ఎంత గొప్పదో, మమ్మల్ని ఎంత విలువైన వారిగా చేస్తూ ఉందో తండ్రి. మా విలువ నీ ప్రాణమంతా అన్న సంగతిని మీ జీవితం ద్వారా మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయితే మేము మీకెంత విలువనిస్తున్నామో ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకుని దాన్ని బట్టి మేము మార్చుకునే విధంగా నా ప్రభా నీ కృపను మా పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. అయినా నీ కృపను ఎల్లప్పుడూ పొందుకునే వారంగా, సత్యమందు మేము ప్రతిష్ఠ చేయబడిన వారంగా బ్రతకడానికి, నిన్ను మహిమపరచటానికి కృప చూపమని, నీ పోలికలోకి నీ స్వారూప్యంలోనికి మమ్మల్ని మార్చమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.